సో ఎన్ని గంటలు నిలబడుకొని ఎంత రెవెన్యూ క్రియేట్ చేస్తున్నారో చూడాలి. So hey gang, welcome back to our channel. So this is Vinod and it's been a while I haven't made any video. So finally I came up with a different vlog style anamata. So today we're going to play one game, challenge anamata. So ఏంటంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ చేసి ఒక గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో వాళ్ళు వచ్చేసి ఆ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ గేమ్ ఏంటి అంటే ఒక సర్కిల్లో సింగిల్ లెగ్ మీద 5 hours నిలబడగలిగితే ఎవరైతే 5 hours కంప్లీట్ చేస్తారో వాళ్ళు దిల్ గోనా విన్ రియల్ క్యాష్ అనమాట. సో ఇట్స్ గోనా బి ఫన్ అండ్ సో వీ హ్యావ్ 3 participants confirmed and 1 more participant is going to join within a minutes. So this is so cool actually. So I'm really excited and let's have the game. Where are the people? Let's go. ఒక పర్టికులర్ ఒక లైన్ గీస్తాం అనమాట. ఆ లైన్ నుంచి బయటకు రావద్దు. సో 5 hours టైము ఇక్కడ ఒకటి ఉంటాడు అండ్ 4. సో టోటల్గా 3 participants ఉన్నారు ప్రజెంట్ అండ్ కలిసి ఎంతమంది వస్తారు తెలియదు అనమాట. సో ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాము. సో దే ఆర్ ఆల్రెడీ కమింగ్. సో రెడీ పార్టిసిపెంట్స్. సో ఇక్కడ పార్టిసిపెంట్స్ వీళ్ళందరూ అనమాట. పార్టిసిపెంట్ విజయ్ కుమార్, పార్టిసిపెంట్ చైతన్య, లలిత్, పార్టిసిపెంట్ హేమంత్. సో వీళ్ళు 4. సో ఇక్కడ లైన్లు గీస్తున్నాం కదా, ఈ లైన్లో మీరు నిలబడుకోవాలి. రూల్స్ ఏంటంటే ఈ లైన్లో మీరు ఒంటికాల మీద నిలబడుకోవాలి. సో ఒంటికాల మీద ఎవరైతే ఎక్కువసేపు నిలబడతారో టైం వచ్చేసి 5 hours. 5 hours లోపు ఎవరైనా డ్రాప్ అయితే వాళ్ళు ఓడిపోయినట్టు. 5 గంటలు ఒంటికాల మీద నిలబడుకోవాలన్నమాట. సరేనా? దీంట్లో గెలిచిన వాళ్ళకి రియల్ క్యాష్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో అది ఈ గేమ్ రూల్స్ అనమాట. సో మ్యాక్సిమం టైం 5 hours సెట్ చేసాము. ఈ 5 hoursలో ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు విన్నర్స్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2:10 అయింది. సో 7:10 వరకు టైం. సో 7:10 వరకు మీరు ఈ లైన్లో నిలబడుకోవాలి సింగిల్ లెగ్ పైన. సో మీకు ఇందులో ఒక లైఫ్ లైన్ ఉంటుంది. మీరు లెగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ చేంజ్ చేసుకునేది ఎలా చేసుకోవాలంటే ఎగిరి చేంజ్ చేసుకోవాలి. 2 కాళ్ళు ఒకేసారి నేల తాకూడదు అనమాట. సో మీరు జంప్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. రెడీయా? సరే గాయస్, మీ లైన్స్ తీసుకోండి. రెడీ గాయస్? సో కాన్ఫిడెంట్గా ఉన్నావా? పార్టిసిపెంట్ సిరి అనమాట. సో కాన్ఫిడెంట్గా ఉన్నావా? నీ లెగ్ బాగాలేదు అని చెప్పు. కాన్ఫిడెంట్గా ఉన్నావా? సో గెలుస్తావా? పక్కా. యూ లలిత్? కాన్ఫిడెంటా? వెరీ కాన్ఫిడెంటా? సూపర్ కాన్ఫిడెంటా? స్పోర్ట్స్ మ్యానా? ఓకే, విల్ సీ. అండ్ యూ హేమంత్, ఆర్ యూ కాన్ఫిడెంట్? కొంచెం అంటే రియల్ క్యాష్ గెలుచుకునే అవకాశం ఉండదులేదు నీకు? మీరు? మేము ఏది బాగాలేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ట్రై చేస్తా. ఓకే, ఆ మాట అన్నారు, బాగుంది. యూత్ ఉన్నారు, ఏమన్నా మాట్లాడుతున్నారు మీరు. సరే రెడీ, మీ పొజిషన్లో రెడీగా ఉండండి. స్టార్ట్ అన్నప్పుడు మీరు మీ లెగ్ పైకి ఎత్తేయాలి. రెడీ గాయస్? రెడీ, స్టార్ట్. ఓకే, గేమ్ స్టార్ట్ అయింది. ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఫ్రీగా బోర్ కొట్టినట్టయితే మీరు పబ్జీ ఆడుకోవచ్చు, ఏమైనా ఆడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. ఓకే, నో చీటింగ్స్ అనమాట. బీ హానెస్ట్. ఎవరికైనా తప్పుకేస్తే వాటర్ ఇస్తాము, ఆకలి వేస్తే ఫుడ్ ఇస్తాము. సో అవే ప్రతి 5 minutesకి 10 minutesకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. ఎక్కువ ప్రెషర్ పెడితే మీకే ఇబ్బంది. ఛాలెంజ్ ఒప్పుకొని వచ్చారు మీరు. యోగా చేస్తూ ఉంటాడు పిల్లలు రోజు. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్. మీరు చేంజ్ చేసేటప్పుడు చెప్పాలి. అట్ట పెట్టుకోకూడదు, సపోర్ట్ ఉండకూడదు. పార్టిసిపెంట్ విత్డ్రా చేసుకున్నాడు ఛాలెంజ్. సో ఏంటి అప్పుడే మీరు ఇప్పుడే ఒక 5 minutes కూడా అవ్వలేదు. ఎలాగా? కింద పెట్టుకున్నాడు కాదు, దీని మీద పెట్టుకోకూడదు, సపోర్ట్ పెట్టుకోకూడదు. మీరు 5 minutes ఉన్నారు ఎగ్జాక్ట్గా. 2:15 అయింది.
సక్సెస్ఫుల్గా 5 minutes కంప్లీట్ చేసినాడు. ఈ 5 నిమిషాలు ఎలా అనిపించింది మీకు? 5 నిమిషాలు 61 ఇయర్ అయిన దానివల్ల చాలా కష్టం, మోకాళ్ళ నొప్పుల వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది, అందువల్ల డ్రాప్ అయిపోయింది. ఓకే ఓకే, పార్టిసిపేట్ చేసినందుకు మీరు థ్యాంక్స్, కృతజ్ఞతలు. లైన్ నుంచి బయట రాకూడదు. ఓకే, మీరు ఎంత స్ట్రగుల్ అయితే మీకు అంత వెయిట్ హెవీ అవుతుంది అనమాట మీ లెగ్ పైన. మైండ్ పీస్ఫుల్గా ఉండాలా, బాడీ లేస్గా ఉండాలా. ధ్యానం చేయొచ్చు, యోగా చేయొచ్చు, కళ్ళు మూసుకొని ఎక్కడన్నా. చెరక తోటలో చెట్టడి బియ్యం. ఏయ్ this guy. నేను పడిపోతాను. చెరక తోటలో చెట్టడి ఏమైంది? ఏమందో కాలు మొత్తం నొప్పి వీలైనంతసేపు పెట్టుకోవాలి నొప్పి. మళ్ళీ హాస్పిటల్ సుబ్రహ్మణ్య హాస్పిటల్ No. You guys can automatically down your legs and I will be able to. కాల్ చేంజ్ చేస్తున్నా. చేంజ్ చేస్తున్నావా? ఓకే, యూ కెన్. Come on, man. Come on, you should See, మీ స్ట్రగుల్ అవుతున్నారు మీరు. హెవీ వెయిట్. పీస్ఫుల్ ఉండాలి మీ మైండ్. Let's relax, man. Another participant is gone. 10 minutes కూడా లేవురా. 18. బాడీ వెయిట్. సో దిస్ గాయ్ డ్రాప్ అయిపోయాడు. సో టోటల్ ఉన్నావు 5 hours ఛాలెంజ్ నువ్వు 50 ఉన్నావురా. వై? బాడీ వెయిట్. ఏమి నీలో ఏంటి ప్రాబ్లం? ఏం చేసింది? ఎందుకు నువ్వు అలా డ్రాప్ అయిపోయినావు? నువ్వు గెలుస్తావని అనుకున్నాను రా. No. డోంట్ టచ్. వై నువ్వు ఇలా డ్రాప్ అవడానికి కారణం ఏంటి? బాడీ హెవీ వెయిట్. బాడీ హెవీ వెయిట్, నీ లెగ్స్ కూడా హెవీగానే ఉన్నాయి కదా. హెవీ లేవు. ఎందుకు లేవు? లైట్గా డ్యామేజ్. సో ఎందుకు ఇలా? ఎక్కువ ఫుడ్ తింటున్నాం, అందుకని బాడీ ఎక్కువైంది. మన లెగ్స్ మన బాడీని What, man? You just give up. I will be. Okay, then finally, so another participant is dropped. Thanks for your participation. my best. So you are the inspiration for so many people. Yeah. Particularly that boy, Vamsi Raj. Yeah, this is Vamsi. So as an audience, come on Vamsi, hey. Hey, hi Japra Vamsi. Okay, bye. Okay, finally we got 2 participants. I am gonna be the winner. Never give up person. KLKV. Yeah. Also you got a YouTube channel, as the link in the description. Go check it out. And yeah, we'll see that. And this guy is Hemant. Is still standing and he is struggling actually. చెరక తోటలో He's struggling. చెట్టడి బియ్యం లగేజ్ కొడితే That's it. The guy going down. Come on, Lalit. Bata versus Bada always win. KLKV is going to rock this body, man. Oh my God. Yo. సో ఫైనల్ గా మనకి 2 పార్టిసిపెంట్స్ మిగిలారు. Okay, that's it. సో ఇద్దరు ఆల్రెడీ డ్రాప్ అయిపోయారు. వన్ విజయ్ కుమార్ అండ్ సిరి గాట్ మిడిల్ డ్రాప్ అయ్యారు అనమాట. సో బట్ ఐ అప్రిషియేట్ దెమ్. సో థ్యాంక్ యూ గైస్. అండ్ వీ హ్యావ్ ఇద్దరే మిగిలారు అనమాట. ఇఫ్ యు సీ హియర్, I'm gonna be the సో winner. ఇఫ్ యు సీ హిమ్, హి ఈస్ స్టిల్ స్ట్రగ్లింగ్. No, Lalit. See. No panic. Why? చేంజ్ చేసుకోకూడదా? Wait. One time. No panic until we success. No pain, no success. సో లేట్ కమర్. లేట్ కమర్ రామచంద్ర రాజు ఎప్పుడే వచ్చాడు. Leg change, man. బట్ ఈస్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్. Hi. కదలకూడదు మనిషి. ఒకసారి కాలు పెడితే కదలకూడదు. ఒక 10 నిమిషాలు నాకు గిఫ్ట్ ఇస్తాను. 10 నిమిషాలు గంట అవుతుంది. కదలకుండా కాదు. అదొకనా ఉన్నా. నేనంతా మన అయిపోయింది. సో ఇంకో పార్టిసిపెంట్ గివ్ అప్ అనమాట. గివ్ అప్ ఇచ్చేసాడు. ఎంతసేపు రా? 25 minutes.
సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? కాలు తిమ్మిరెక్కింది ఎక్కువసేపు నవ్వుకున్నాను. సో ఏంటి ఎందుకని 1 hour కూడా లేకుండా మధ్యలో గివ్ అప్ ఇచ్చేసినావు నువ్వు? ఓకే, అప్రిషియేట్ దట్. సో ఫైనల్ కంటెస్టెంట్. సో అన్ని హోప్స్ లలిత్ మీదే ఉన్నాయి. సో ఆడియన్స్ అందరి హోప్స్ లలిత్ మీదే ఉన్నాయి. మనం జిఆర్కి పోతున్నాం. రే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి నీకు ఫ్రమ్ ఆడియన్స్. 2.5 hours నువ్వు ఉన్నావు అంటే నీకు కావాల్సింది తినిపిస్తాడంట జిఆర్ తీసుకెళ్ళి. ఏమో హాస్పిటల్కి పోతాడు, హోటల్కి పోతాడు. ఈజీ ఇదే. సో ఇప్పుడు రూల్స్ కొన్ని చేంజ్ చేస్తున్నాం అనమాట. సో ఇంతకుముందు ఏంటంటే లెగ్ ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు అని పెట్టామన్నమాట. ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ మిడిల్ డ్రాప్ అయ్యారు, ఒక్కడే ఉన్నాడు. సో ఆ కంటెస్టెంట్ కోసం మేము కొన్ని యాడ్ చేస్తున్నాము, ప్లాన్స్ యాడ్ చేస్తున్నాము. సో 4 times రే సో గాయస్ రే అది గేమర్ ప్లాన్స్ ఉంటారా? మీరు ఫస్ట్ చెప్తాడు, మీరు దానికి స్టిక్ అయి ఉంటే దాని తర్వాత మీకు యాడ్ ఆన్స్ వస్తూ ఉంటాయి ఆఫర్లో. ఒకేసారి ఇస్తారా అందరూ? నో, దిస్ ఈస్ నాట్ ఏ చీటింగ్, దిస్ ఈస్ ఏ స్ట్రాటజీ. ఓకే, సో 4 times లలిత్ యూ కెన్ చేంజ్ యువర్ లైక్ 4 times. యా, సో యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. సో లెగ్ చేంజ్ చేశాడు సెకండ్ టైము. మేము మార్చుకుంటాం కదా. చీటింగ్. ఫస్ట్ లెగ్ ఎంత టైం అయింది నా చూడ? చీటింగ్ అంటున్నాడు. చీటింగ్ 30 అయింది, 20 minutes ఉన్నావు. ఇది సెకండ్ టైము. 3 times ఉంది, ఇంకా ఆప్షన్ ఉంది చేంజ్ చేసుకునే ఆప్షన్. ఈ 3 timesలో సో ఈ 3 timesని ఇది సెకండ్ టైం ఇది. అవును, ఫస్ట్ ఒకటి, ఇప్పుడు మళ్ళీ 4 ఇచ్చా కదా. సో 5 timesలో 2, ఇది సెకండ్ టైం. 2 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. యూ కెన్ ప్లాన్ చేసుకొని ఎంతసేపు నిలబడగలవో అంతసేపు లెగ్ చేంజ్ చేసుకొని ఉంటే విన్ ఈజ్ యువర్స్. కమాన్ లలిత్, చెమట చిందిస్తున్నావు. సి చెమట డ్రాప్స్ అయ్యి స్వెట్టింగ్ చూసారా? ఓ మై గాడ్. చేయి పట్టుకోవద్దు కాళ్ళ పడుకుంటావా? అట్టనే ఇంకా బరువు పెరుగుతుంది. విన్నింగ్ శిఖరాలను అధోహరిస్తున్నటువంటి లలిత్ కుమార్ అండ్ దిక్కులు చూస్తున్నటువంటి అదర్ పార్టిసిపెంట్స్. ఇడు పబ్జీ ఆడుకోవాలని చెప్పి బిన్నావు వేసాడు. ఇటు ఏం రా ఇడియట్ ఏంది? ఎందుకు ఇప్పుడు 7 దాకా ఉంటే పొట్టెలకి వస్తావా? 7 దాకా ఉండలేడు, నేను చెప్తున్నా కదా. టైమ్ 2:35 అయింది. వీ స్టార్టెడ్ దిస్ గేమ్ అట్ 2:10 and 25 minutes అయింది టోటల్. క్లాస్ ఉందని డ్రాప్ అయిపోయా. సో స్టిల్ సో మచ్ టైమ్ టు గో. క్లాస్ ఉందని నేను డ్రాప్ అయిపోయా, లేదంటే ఇక్కడ కారణాలు చెప్పేస్తున్నాడు. ఏమని మళ్ళీ చెప్పు? క్లాస్ ఉంది కాబట్టి డ్రాప్ అయ్యా. క్లాస్ ఉందని డ్రాప్ అయ్యా. క్లాస్ వింటున్నావు మరి నువ్వు? వింటున్నా. ఎప్పుడు? ఏ సౌండ్ వినపట్లేదు నాకు. ఇంకా జాయిన్ అవ్వదు. బాబా రామ్దేవ్ బాబా సద్గురు భక్తుడు కానీ నామాలు గుర్తుపెట్టుకోవాలి. From there, we are subjecting the situation and we are getting cost investment. ముక్కు మీద వేలు పెడతా, 2 ఏళ్ళు పెట్టుకోట తప్ప చేయ రికార్డు. కమాన్ లేదు, రికార్డ్ బదలు చేస్తున్నావు కానీ. ఓకే, లెగ్ చేంజ్ థర్డ్ టైం. సో ఇది 3వసారి లెగ్ చేంజ్ చేశాడు. సో ఇంకా 2 times పెండింగ్ ఉంది. సినిమా అయినట్టే. సినిమా అయింది. బాహుబలి 3 కదా. సో ఎన్ని గంటలు నిలబడుకొని ఎంత రెవెన్యూ క్రియేట్ చేస్తున్నాడో చూడాలి. ఎన్ని వాళ్ళ అమ్మ పెట్టాలి. ఓకే, కమాన్ లలిత్. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఫేస్లో. దట్ కాన్ఫిడెన్స్ వి నీడ్. కమాన్, కష్టపడు జిఆర్ పోదాం. పోతాడు పండుగ తోడుకోమి. మూర్తులు హైదరాబాద్ పోయినాడు, తిరుపతి పోయినాడా? ఈ దొరకపోతాడు. ఏంట్రా హేమంత్ డేలా కూర్చున్నావాడా? నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ ఫ్రమ్ ద పీపుల్. ఈ ఆడియన్స్ నుంచి కంటెస్టెంట్ ని ఎంకరేజ్ చేయడం బదులు డిస్కరేజ్ చేస్తున్నారు. దిస్ ఈస్ వెరీ బ్యాడ్. మనలో మనకే ఇది లేదు. కమాన్ వంశీ, ఎంకరేజ్ చేయవాడిని. చేస్తావా? ఓకే.
మళ్ళీ కాల్ చేంజ్ చేశాడు 4th టైం. సో 4th టైం లెగ్స్ చేంజ్ చేశాడు. సో ఇంకా ఒక్క అవకాశం ఉంది. సో చూద్దాం ఎంతసేపటికి అవకాశాన్ని యూజ్ చేసుకుంటాడు. పక్కన ఉన్న ప్రేక్షకుల మాటల్లో ఏ జరుగుతుందో విందాం. సో మా ఈ కంటెస్టెంట్ యొక్క మీ ఒపీనియన్ చెప్పండి. ఇతను నిలబడగలడా నిలబడలేడా? కనీసం ఒక మగాళ్ళ అన్న కొద్దిసేపు నిలబడగలడు. ఏ స్టామినాకి ఎంతసేపు? 1.5 hour. ఇప్పుడు ఆల్రెడీ 1 hour దగ్గరలో 1 hour. కమాన్ రా, యూ కెన్ డూ ఇట్. అన్నందుకన్నా యూ కెన్ డూ ఇట్. నిజంగా తీస్తా. బొప్పాయి తోట రాయిస్తాడు. కావాలి అంశీ, నీ ఒపీనియన్ చెప్పు. నీ ఒపీనియన్ చెప్పు. మా కంటెస్టెంట్ పై నీ ఒపీనియన్ చెప్పరా. ఏయ్ అలా ఆడుతున్నాడు ఏంటి చెప్పురా రే. మీ ఫ్రెండే కదా వాడు రే. ఏం చెప్పలేవు మీ ఫ్రెండే కదరా వాడు. ఏంట్రా రే మీ కంటెంట్ రే మీ ఫ్రెండే కదరా. ఏంటి సరే ఇటు పెడతా కెమెరా చెప్పు. బ్యాగ్ పెడతాం. ఇటు మళ్ళీ చెప్పురా ఏంట్రా. కమాన్. లెగ్ పెయిన్ స్టార్ట్ అయింది అనమాట. కమాన్ లలిత్, చెమట గారిపోతుంది. సో ఇట్స్ రియలీ హార్డ్ అనమాట. రియలీ హార్డ్ టు సర్వైవ్ ఇన్ దిస్ గేమ్. సూపర్ హార్డ్ టు సర్వైవ్ దిస్ గేమ్. సో బట్ ఈస్ ట్రైయింగ్. ఆ గట్స్కి మెచ్చుకోవచ్చు. కమాన్ యూ కెన్ డూ ఇట్. ఎంత కష్టం నీకు? కష్టం కాదు అది గేమ్. అంతమంది ట్రై చేసినప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు? నువ్వు జిఆర్ పోయట్లేవు, డైరెక్ట్ సుబ్రహ్మణ్య హాస్పిటల్ పోయేటట్టున్నావు. ఏమన్నా ఎంకరేజ్ చేస్తున్నారా మీరు పక్కన? ఏమన్నా సీనితో ఏంటి కొట్టేది? రాయిచ్చేస్తాను సీని తోట. ఓహో, నీ ఎంత ఎకరైనా అరాకన్నా? 33 సెంట్లు సీని తోట. నీ పేరు వచ్చేస్తుందిరా. కమాన్. చేయలేకుండా అంతే. మీరు ఆఫర్లు ఇస్తున్నారు. మీరు ఆడియన్స్లో మీరు ఆఫర్లు ఇస్తున్నారు. ఆఫర్ని గెలుచుకుంటాడా లేదా ఓడి ఇదిలో ఉంటుంది. పౌరుషం ఎందుకు పోతుంది? మీ ఛాలెంజ్కి ఒప్పుకొని వాడు నిలబడుతున్నాడు. అది వాడి గట్స్, అది వాడి ఛాలెంజ్. మీ రిటర్న్లో వాడి ఛాలెంజ్ అది ఇస్తున్నాడు. రిటర్న్లో వాడు అది ఇస్తున్నాడు మీకు. చోటాకేనాడంట. పార్టిసిపెంట్ స్ట్రగుల్ అవుతున్నాడు. కమాన్. సో అదే నీ ఫీలింగ్ ఎలా ఉంది? నిలబడగలవా లేదా? కమాన్. లెక్చర్ చేసుకో. 251 41 minutes అయిందిరా. మచ్చా పుట్టకు మా స్టెప్ అయ్యి. సో 41 minutes సక్సెస్ఫుల్గా నిలబడుకున్నాడు. దట్స్ గ్రేట్. అండ్ హీ స్టిల్ ట్రయింగ్. అప్రిషియేట్ హిస్ గట్స్. సో సీ హియర్ వన్ ఆఫ్ ద ఆడియన్స్ మిస్టర్ రామచంద్ర రాజు ఈజ్ రియల్లీ డిసప్పాయింటింగ్ హిమ్. డిసెంకరేజ్ చేస్తున్నాడు. ప్లీజ్ ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి. కమాన్ లలిత్. సో ఫైనల్లీ ఫిఫ్త్ ఛాన్స్ యూజ్ చేసుకున్నాడు. సో చూద్దాం ఈ ఛాన్స్ ఎంతవరకు నిలబడుకుంటాడు. ఇంకా దెర్ ఇస్ నో మోర్ ఛాన్సెస్ టు షిఫ్ట్ హిస్ లైక్. సో మా ఆడియన్స్లో ఒక అతను 33 సెంట్లు రాయిస్తా అని చెప్పాడు 1 hour ఉంటే. సో ఇప్పుడు ఇతను ఫీల్ అవుతున్నాడు అనమాట. 33 సెంట్లు పాయింట్ అని ఫీల్ అవుతున్నాడు. 4 ఎకరాలు అంటారా? కాదురా, 4 ఎకరాలు రాయిస్తాడు అటు. కాదురా, అట్లే ఉండదా? కమాన్ లలిత్. కమాన్ హేమంత్. ఏంటి డీలా కూర్చున్నావు? ఓడిపోయినావునా? ఇది సరే క్యాబీ. చాలా ఈజీ కదా. జూమ్ చేయండి, ఆ మనిషిని జూమ్ చేయి.
పాలు తెచ్చించాడు అబ్బా ఆయన చూడు మళ్ళా మొహం అంటాడు. షర్ట్ సినిపింది వంశీ. రే ప్యాంట్ చినిపింది వెనక రే హోల్ లాస్ట్ ఫైనల్ మచ్చా ఒకసారి కమాన్ మచ్చా క్యాబీ ఈజీ ఓయ్ ఓకే డన్ ఫైనలీ మచ్చా వెళ్ళండి మచ్చా. వెళ్ళండి రా. సో టోటల్ 46 minutes. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. వెల్ డన్. సో లలిత్ ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? టోటల్ 47 minutes ఉన్నావు. సో హైయెస్ట్ అందరిలో. నో వర్డ్స్ నా నో వర్డ్స్. చాలా టఫ్, కొన్ని వర్డ్స్ వదులు బా. చాలా టఫ్ నా. No ఎందుకని ఎలా హ్యాండిల్ చేయగలవు ఈ టఫ్ సిచ్యువేషన్? నాకు మీరు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా చేయగలను. ఓకే ఈ ఛాన్సెస్ అనేవి మొదలు యాడ్ అవుతా ఉంటాయి అన్నమాట. యూ డోంట్ వాంట్ మిస్ దట్ మ్యాన్. ఓకే ఏం లేదు, నేను ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు. That's it. దేర్స్ ఎ స్పిరిట్ యా. వంశీ అప్సెట్ చేయరా రే. సో ఫైనల్గా లలిత్ కుమార్ ఈ గేమ్ని బీట్ చేసినాడు. సో 47 minutes సింగిల్ లెగ్ పైన, అంటే షిఫ్ట్ ఆప్షన్స్ యూస్ చేసుకొని సింగిల్ లెగ్ పైన అతను 47 minutes కంప్లీట్ చేశాడు అనమాట. సో రియల్లీ అప్రిషియేట్ దాట్. సో హీ ఫైనల్లీ గాట్ హిస్ ప్రైజ్. అండ్ దానికంటే ఎక్కువగా ఆడియన్స్ మనసు దోచుకున్నాడు అనమాట. మనసే కాకుండా అతను 33 సెంట్లు కూడా దోచేశాడు. 33 సెంట్లు బత్తాయి తోట కూడా దోచేశాడు అనమాట. దట్స్ గ్రేట్. 3 సెంట్లు పోయిన తర్వాత తన అభిప్రాయం మీ అభిప్రాయం ఎలా? మీ మనసు, మీ ఉద్దేశం చెప్పండి. నాకు సాటిస్ఫాక్షన్ గెలిచిన దానికి ఇచ్చింది, నాకు సంతోషంగా ఉన్నది. అతను చూసి ఇంకా కొంతమంది సో 33 సెంట్లు కొట్టేసినావు బత్తాయి తోట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. సో ఫైనల్లీ విజయం అంటే విజయం బ్రో, దానికి మాటలు ఉండవు అనమాట. ఎంత చెప్పుకున్నా మాట్లాడలేం ఆ విజయం. అటువంటి విజయం నేను ఈరోజు పొందాను. ఒక విన్నింగ్ సైన్. అన్న ఒక ఫోటో సెల్ఫీ ఇస్తావా? ఇది ఎట్లా? సెల్ఫీ ఇస్తావా? సో అప్పుడే ఫ్యాన్స్ కూడా పెరిగిపోయినారు నీకు. ఇద్దరు ముందు స్టార్టింగ్ చెప్తే మళ్ళీ సెల్ఫీ షో అదే కదా. సో పార్టిసిపెంట్స్ 33 సెంట్లు బత్తాతో రాయిస్తాను ఇప్పుడు. విన్నర్కి చెప్పినా కాబట్టి విన్నర్ రాయిస్తాను ఇప్పుడు. బత్తాయి తోట రాయిస్తున్నారు. చూసి మా చాలా బత్తాయి చెట్టు ఉందా? ఓకే వేరే బొప్పాయి జ్యూస్ దాపో 3 లీటర్లు. అండ్ లలిత్ 47 minutes ఉన్నాడు. ద విన్నర్ లలిత్. 5 hours సింగిల్ లెగ్ పైన నిలబడుకుంటే సో 1000 rupees క్యాష్ విన్ అవుతుందని చెప్పామన్నమాట. సో ఇనిషియల్లీ దే గాట్ ఒకసారి లెగ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ ద ప్రాసెస్లో వీ ఆల్సో గేవ్ 4 times లెగ్ చేంజ్ చేసుకోవడానికి 4 times ఎక్స్ట్రా ఇచ్చామన్నమాట. సో లలిత్, సో టోటల్ 5 hours అయితే నువ్వు అట్లీస్ట్ 1 hour కూడా ఉండలేదు. సో బట్ still we appreciate you. You will get a GR voucher. You earned GR voucher. సో నువ్వు 47 minutes లైన్లో ఉన్నావు. దట్స్ గ్రేట్. సో ఫైనలిస్ట్ నువ్వే విన్ అయినావు. సో నీకు GR voucher కన్ఫర్మ్డ్. Yes, GR voucher confirmed. Enjoy yourself. And Hemant, well participate చేసాం అనమాట. And coming to Siri, well done man. You did a great job. It is leg pain. Of course leg pain ఉంది, but 20 minutes లైన్లో ఉన్నాడు. Really appreciate man. 33 సెంట్లు బత్తాయి తోట పోయింది. నేర్సిస్తూ వెళ్తున్నాడు చూడ. So that's it guys. ఒకవేళ ఈ ఛానల్ మీరు ఫస్ట్ అయితే just go check out more videos and click the subscribe button and like button, share, comment, whatever you can do, and there is more videos coming up in future. And just if you want to don't just hit the subscribe button. So see you there. See you.